నమస్తే అందరికీ. శ్రీమాత్రే నమః. అందరూ బాగున్నారా? ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో మీ ముందుకొచ్చాననమాట. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. దీని అర్థం మీకు చెప్తా. అంటే శ్రీరామ రామ రామేతి అంటే ఎక్కడెక్కడ మనం రామనామం జపిస్తూ ఉంటామో అక్కడ సహస్రం చేసిన ఫలితం వస్తుందన్నమాట అండి. ఇది మనకి విష్ణు సహస్రనామాన్ని గనుక ఒకవేళ ఎవరైనా చదవలేకపోతే ఈ నామం గనుక 3 సార్లు చదివితే విష్ణు సహస్రనామం చదివిన ఫలితం వస్తుందన్నమాట. అంటే ఈ యొక్క నామానికి అర్థం. అసలు ఎందుకు నేను ఇప్పుడు దీని గురించి చెప్తున్నాను అంటే, ఈరోజు వీడియో రామనామం గురించి అనమాట అండి. అంటే హనుమంతుడి మనం నేను చెప్పుకుంటూ వస్తున్నాను కదా! హనుమంతుడు ఎక్కువ పూజించేది రామచంద్రమూర్తిని. అంటే అంత పవర్‌ఫుల్ నామం రామనామం. తారక నామం కాబట్టి ఈరోజు ఆ నామం తెలుసుకోబోతానన్నమాట. దీని గురించి ఒక కథ కూడా ఉంది. ఆ కథ మీకు చెప్తానిప్పుడు. పరమేశ్వరుడంట ఎప్పుడు కైలాసంలో నంది చేత ఈ యొక్క రామనామ అవతారం మొత్తం ఆ గ్రంథం అంతా కూడా చెప్పించుకుంటూ ఉంటారనమాట. తెలుసుకున్న దేవతలందరూ కూడా ఏంటి కైలాసంలో ఏదో రామనామం గురించి చెప్తున్నారని చెప్పేసి దేవతలందరూ వెళ్తారు. దేవతలంటే మనలో ఉన్న రాజసిక, తామసిక, సాత్విక స్వరూపాలనమాట. సో, అంటే దేవతలు, అలాగే రాక్షసులు ఇలా మొత్తం అన్ని వర్గాల వాళ్ళు కైలాసం వెళ్తారనమాట. కైలాసం వెళ్తే అక్కడ నందీశ్వరుడు ఇద్దరి మధ్య రామాయణ సంఘర్షణ జరుగుతూ ఉందనమాట. ఈవెన్ దేవతలందరూ కూడా ఏమంటారంటే, స్వామి మాకు కూడా ఒక రామాయణం కావాలి. మాకు కూడా నువ్వేం చదువుకుంటున్నావు అది మాకు కూడా కావాలి. సో, మేము కూడా దాన్ని తెలుసుకోవాలని అని అనుకుంటారనమాట. అంటే జనరల్‌గా శాస్త్రం అంటే మనం ఏమనుకుంటామంటే 1000 అనుకుంటాం. విష్ణు సహస్రనామం అంటే 1000 నామాలు అనుకుంటాం. కానీ అది మనకి మామూలుగా మన ఇహలోకంలో అనుకునే సంఖ్య 1000. అసలు 1000 అంటే శాస్త్రం అంటే అర్థం ఏంటంటే అనేకం, కోటి, కోటి కన్నా ఎక్కువ మిలియన్ చెప్పొచ్చనమాట. ఇన్ఫినైట్ అని చెప్తాం కదా! సో, దాని అర్థం వస్తుందనమాట అండి. సో, ఈ దేవతలందరూ కూడా ఆ సహస్రనామాలు కావాలని కోరారనమాట. కోరితే పరమేశ్వరుడు అంటాడు, మీ అందరికీ కూడా అడిగారు కాబట్టి బోళాశంకరుడు కదా! ఈజీగా ఇచ్చేస్తారు. అడిగాను కాబట్టి అందరికి కూడా 33,00,00,000 చప్పున ముగ్గురికి పంచేస్తారనమాట. పంచేస్తే ఆయన ఒక 33,00,000 ఉంచుకుంటాడు. స్వామి మా అందరికి పంచావు బానే ఉంది. మరి ఆ 33,00,000 నీకెందుకయ్యా? అందులో నువ్వేం చేసుకుంటావు అని అంటారనమాట. అప్పుడు పరమేశ్వరుడు అంటారు, అవునా సరే అని చెప్పేసి 33,00,000కి మొత్తం ముగ్గురికి సమానంగా పంచేస్తారనమాట. పంచేసి ఆయన ఒక 33,000 ఉంచుకుంటారు. స్వామి ఇది పంచిపెట్టేసావు కదయ్యా! అది కూడా నీకెందుకు? నువ్వు ఉంచుకున్నావంటే అందులో ఇంకా ఏదో దాగుందని చెప్పేసి ఏమంటారంటే, ఆ 33,000 కూడా మాకు కావాలంటారు. అప్పుడు ఆ ముగ్గురికి కూడా సమానంగా 33 అలా పంచేస్తారనమాట. అంటే మొత్తం సమానంగా పంచిపెడతారు. ఈయన ఒక 1000 నామాలు ఎంచుకుంటారనమాట అండి. ఈ 1000 నామాల్లో కూడా ఏదో ఉంది. 1000 నామాలు కూడా ఏదో ఉంది. అవి ఉంచుకున్నామంటే అది చాలా పవర్‌ఫుల్ అయి ఉండొచ్చు. అవి కూడా మాకు ఇచ్చేయని మొత్తం అంటే ఎలా ఉంటుందంటే మనకి ఏదైనా మనకెవరైనా పెద్దవాళ్ళు గాని, ఎవరైనా ఏదైనా ఇచ్చారన్నా కూడా ఇంకా ఆశ పుడుతుంది. అంటే దీనికన్నా పెద్దదుంటుందేమో, దానికన్నా పెద్దదుంటుందేమో అలా అన్నమాట. సో, ఇట్లా అనుకుంటూ ఉంటారనమాట అండి. సో, మనం కూడా అంతే కదా! మనకిప్పుడైనా ఒక చిన్న చాక్లేట్ ఇచ్చారంటే మనకొక 5 చాక్లేట్‌లు ఇచ్చారనుకోండి, ఇదిగోండి డైరీ మిల్క్ ఎందుకు ఇవ్వదనిపిస్తుంది. డైరీ మిల్క్ ఇస్తే ఇంకా పెద్దది ఓరియో ఎందుకు ఇవ్వదనిపిస్తుంది. సిల్క్ ఎందుకు ఇవ్వదనిపిస్తుంటుంది. అంటే మనిషి కోరికలకి, ఆశకి హద్దుండదు. సపోజ్ వాడు డాక్టర్ అయితే డాక్టర్ గారు ఇంకా పెద్దదేంటి? ఇంకా పెద్దదేంటి? అలా అనుకుంటూ ఉంటాం కదా! సో, అలాగే దేవతలందరూ ఈ యొక్క 3 స్వరూపాలన్నీ కూడా అనుకుంటున్నాయన్నమాట. స్వామి నువ్వు 1000 ఉంచుకున్నావంటే 1000లో కూడా ఏదో ఉంటుంది. అది కూడా మాకు ఇచ్చేసేయి అని చెప్తారు. సో, ఈ 1000ను కూడా పంచిపెడతారన్నమాట. పంచిపెట్టేసి ఆయన ఒక 2 నామాలు ఉంచుకుంటారు. అంటే అన్నీ పంచిపెట్టేసాక మిగిలిన నామం ఏంటంటే రామనామం అన్నమాట అండి. ఈ రామనామాన్ని పంచిపెట్టడం కుదరదు. ఇది నేను ఉంచుకుంటా అని చెప్పేసి ఆ రామనామం రామ అనే 2 నామాలు తప్ప మిగతా అంతా సహస్రం అంతా వాళ్ళకి పంచిపెట్టేస్తారనమాట. పరమేశ్వరుడు కేవలం ఆ 2 నామాలు పట్టుకునే నిరంతరం జపం చేస్తూ ఉంటారనమాట అండి. దానికి శ్రీ యాడ్ చేసి శ్రీని రక్షింపడదాం. అమ్మవారితో కూడా రామచంద్రమూర్తి కాబట్టి శ్రీరామ అని చెప్పేసి ఆ ఒక్క నామాన్ని పరమేశ్వరుడు పట్టుకొని నిరంతరం కూడా ఎప్పుడు మనం అనుకుంటూ ఉంటాం పరమేశ్వరుడు ధ్యానంలో ఉంటారని మనం అందరం అనుకుంటూ ఉంటాం. ఆ ధ్యానం ఏంటనుకుంటున్నారు అంటే ఆ ధ్యానం మనకి రామనామం అనమాట అండి. అంత గొప్ప నామం మనకి రామ తారక మంత్రం. సో, ఇలాంటి రామనామాన్ని పరమేశ్వరుడు జపిస్తూ ఉన్నాడు కదా! మనందరం పూజించే పరమేశ్వరుడు జపిస్తూ ఉన్నాడు. హనుమంతుడు జపిస్తూ ఉన్నారు. సో, ఇలాంటి గొప్ప గొప్ప మహనీయుల ద్వారా జపించబడిన ఈ నామాన్ని మనం కూడా జపిస్తే ఎలా ఉంటుంది? డైలీ కనీసం ఒక 108 సార్లు. మనకెంత టైం పట్టదు. ఈ రామనామం జపించడానికి ఒక 108 సార్లు జపించడానికి కనీసం మనకి ఇచ్చే టైమ్ 5-10 మినిట్స్. అంత కూడా పట్టదు మాక్సిమం. 10 మినిట్స్ కానీ, 5 మినిట్స్ కానీ పడుతుంది. సో, ఆ రామనామాన్ని మనం నిరంతరం జపిస్తూ ఉంటే ఏదో ఒక రోజు మనకి మంచిగా ఆ ఒక ఫలితం అనేది వస్తుందన్నమాట. ఏ మంత్రం గాని, లేకపోతే ఏదైనా కూడా మంత్రమైనా,
చదువైనా ఏది కూడా మనకి ఊరికే పోదండి. అంటే ఇప్పుడు చదివేసాము, మళ్ళీ ప్రయోజనం లేదు అంటే ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుంది. ఇప్పుడు కాకపోతే ఫ్యూచర్‌లో ఎప్పుడైనా కూడా మనకి ప్రయోజనం ఉంటుందనమాట. మంత్రాలతో కావచ్చు, లేకపోతే మనం చదివిన చదువుతో కావచ్చు, ఏదైనా ఒకటి చాలామంది చెప్తుంటారు. నేను ఆ కోర్స్ చేశాను గానీ నాకు పెద్ద ప్రయోజనం లేదని చెప్తూ ఉంటారు. అంటే కోర్స్ చేశాము అంటే ఫ్యూచర్‌లో ఎప్పటికైనా ఉపయోగపడే విధంగానే మనకుంటుంది కదా! ఏది కూడా ఈ ప్రపంచంలో ఏది కూడా వేస్ట్ కాదండి. ఏది మనకు ఎప్పుడప్పుడు మన లైఫ్ టైమ్‌లో ఏదో ఒక పాయింట్‌లో అది ఉపయోగపడుతూనే ఉంటుంది. సో, నేను చెప్పొచ్చేది ఏంటంటే, మనం ఎన్నో విషయాలు మనం టైమ్ స్పెండ్ చేస్తూ ఉంటాం. డైలీ మన డేలో ఒక 24 అవర్స్‌లో ఒక 10 మినిట్స్ ఒక పక్కన కూర్చొని రామనామం జపిస్తూ ఉంటే అద్భుతంగా ఉంటుందనమాట. దీని గురించి మనకొకసారి ఆహ్, పూర్వాశ్రమంలో వీరశేఖర భారతి మహాస్వామి వారు కూడా చెప్తూ ఉంటారనమాట. వీరశేఖర భారతి మహాస్వామి వారు అలాగే ఆయనతో పాటు ఇంకా పురావస్తు గురువులు ఎంతోమంది చెప్తూ ఉన్నారనమాట. అంటే ఆహ్, ఒక పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా మీ లైఫ్‌లో నాకు ఒక డేనివ్వండి. ఒక 10 మినిట్స్ నాకు కేటాయిస్తే చాలు అని నీ నీ జీవితం మార్చేస్తా అని చెప్తూ ఉంటారు. అంటే ఆ 10 మినిట్స్ ఆఫ్ టైమ్‌లో శ్రీరామనామం జపించడం వల్ల మన లైఫ్ అంతా కూడా చేంజ్ అవుతుందని చెప్పేసి ఎంతో మంది చెప్తూ ఉన్నారనమాట అండి. సో, అంత గొప్ప రామనామాన్ని మనందరం కూడా జపిద్దాము. సో, అండ్ ఇంకొక మంచి విషయం మీకు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మన ఛానెల్‌లో మనం ఎప్పుడు నేర్చుకునే స్తోత్రాలు ఉంటాయి కదా! అంటే మనకి శంకర భగవత్పాదులు ఎన్నో శ్లోకాలు మనకు అందించారండి. అన్నపూర్ణాష్టకం కావచ్చు, సౌందర్యలహరి కావచ్చు, మూకపంచతి కావచ్చు, లేకపోతే భ్రమరాంబికాష్టకం కావచ్చు, కాలభైరవాష్టకం కావచ్చు, ఇలా ఎన్నో శ్లోకాలు మనకి అందిస్తూ ఉన్నారు. అండ్ హనుమాన్ చాలీసా, తులసీదాస్ అందించిన హనుమాన్ చాలీసా ఇలా మనకి ఎన్నో శ్లోకాలున్నాయి గానీ, ఆ శ్లోకాలకి అర్థం తెలుసుకోవడం మనం ప్రయత్నిస్తూ ఉంటాం కదా! సో, అలాంటి శ్లోకాలన్నిటికి కూడా మన ఛానెల్‌లో విశేషంగా అర్థాలు తెలుసుకున్నాననమాట. అంటే ఇప్పుడు ఎలా అయితే లలిత సహస్రనామాల్లో మనం అర్థాలు తెలుసుకుంటూ వస్తున్నామో, అదే విధంగా ఈ శ్లోకాలన్నిటిలో కూడా అర్థాలు తెలుసుకుందాం. సో, నాకు తెలిసి మీ వీడియో నచ్చే ఉంటుంది. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా! సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి సపోర్ట్ చేయండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంటైర్ వీడియోస్. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్ అండి. అందరూ బాగుండాలి. అందులో మనం కూడా ఉండాలి. జై శ్రీరామ్.